బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆరూరు రమేష్ గారు ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ స్టాఫర్స్, పత్రికా మిత్రులు, ఫోటోగ్రాఫర్ అండ్ కెమెరామెన్ మిత్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారం. నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఉద్యమకారులకు, పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు నా యొక్క నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలను చూస్తే నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ బయలుదేరి మరి రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సాధనగా సాధించిన తెలంగాణలో ప్రజా సంక్షేమం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం పుట్టిన పార్టీ. మరి ఆ పార్టీ ఈరోజు మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. రేపటి చెలో నల్గొండ, దయచేసి మా పత్రికా మిత్రుల ద్వారా నేను పూర్వ వరంగల్ జిల్లా ప్రజలకు, ఉద్యమకారులకు, కవులకు, కళాకారులకు, మేధావులకు నేను ఒకటే మనవి చేస్తున్నా. ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల కోసం ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఆ నీటిని తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి ఎకరాలు మాగాని చేస్తే ఆ నీళ్లపైన రాద్ధాంతం చేసి రాజకీయం చేసే పరిస్థితి కనబడుతుంది. దానికి తోడుగా మరి ఈరోజు కృష్ణా నీటి పరివారాన్ని మరి కేంద్రానికి అప్పజెప్పే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిరసనగా మన నీళ్లు మన హక్కు అని కొట్లాడడం కోసం మరో ఉద్యమం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు శ్రీకారం చుట్టబోతుంది. కాబట్టి వరంగల్ జిల్లా నుండి మరి పెద్ద ఎత్తున కూడా తరలి రావాలని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మరి ప్రజలు మార్పు కావాలి అని కోరుకున్నారని చెప్తున్న ఈ ప్రభుత్వం మరి ప్రజల ఆశీర్వాదంతో మీరు అధికారంలోకి వచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటి అమలు పక్కన పెట్టి మార్పు కోరుకున్నారు. కాబట్టి గతంలో తెచ్చిన తెలంగాణలో ఏదైతే ఈ ప్రభుత్వం చేపట్టిందో, నీళ్లు, నిధులు, నియామకాలను చెప్పిందో ఆ నీళ్లను మార్పు చేయాలి, ఆ నియామకాలను మార్పు చేయాలి, ఆ సంపదను మార్పు చేయాలని మాట్లాడుతున్నారు తప్ప మీరు కొత్తగా చేసే ప్రయత్నాలు ప్రజలకు ఇప్పటి వరకు కనిపిస్తలేవు. ఏంటిది? తోరణాలు మార్చాలి, పేర్లు మార్చాలి, తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చాలి. మార్పు ఇది మీరు చేసేది. ప్రజలు కోరుకున్నది మరి కేసీఆర్ గారి నేతృత్వంలో సాగునీటి వల్ల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన రైతులు, ఆ రైతుల సహాయార్థం అందించాల్సిన రైతు బంధును దాటవేస్తూ మరి ఏదైతే వృద్ధులకు, వితంతువులకు, నేతన్నకు, గీతన్నకు, ఒంటరిస్త్రీకి, బోధకాలు బాధితులకు మీరు పెంచిన ఆసరా పెన్షన్లు అమలు చేయకుండా కాలయాపన చేసి గత ప్రభుత్వం అవినీతి చేసింది అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ప్రజలు ఆ మార్పు కోరుకోలే. మీ పాలనలో ఇంకా మెరుగైన సౌకర్యం, మెరుగైన పాలన అందుతుందని కోరుకున్నారు తప్ప మీరు ఈ గత పాలనలో, గత ప్రభుత్వంలో ఉద్యమ నేత కేసీఆర్ గారు ఒక పట్టుదలతో ఈ తెచ్చిన తెలంగాణలో సంపద పెంచాలి, పేదలకు పంచాలని ఈరోజు ఏ మేరకు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినా మీ కళ్ళ ముందు ఉంది. గతంలో సాగునీటి పరిస్థితి ఏందో మీకు తెలుసు, ఈ రోజు సాగునీటి పరిస్థితి ఏమిటో తెలుసు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు, మరి ఆ ప్రాజెక్టు నిర్మాణంపై మాట్లాడకుండా బ్యారియర్ వంగింది, అది కుంగింది, దాంట్లో నాణ్యత లేదు, దానికి క్వాలిటీ కంట్రోల్ ఉంది. మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తా అన్నారు, విజిలెన్స్ ఎంక్వైరీలు అవుతున్నాయి. మరి అది కాదు కదా రాజకీయం.
ఆ నీటిని ఏ విధంగా చివరి ఆయకట్టు వరకు మీరు మళ్లిస్తారు, దాని మరమ్మతులేంటి, దాన్ని తీసుకోవాల్సిన చర్యలేందో చేస్తలేరు. కానీ గతంలో గత ప్రభుత్వం మరి కేసీఆర్ గారు మరి సాగునీటి విషయంలో ప్రాజెక్టులు చేపట్టి అవినీతికి పాల్పడ్డారని మీరు ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు పేదలకు అందాల్సిన గొర్రెల పంపిణీ కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, మైనార్టీ బంధు కావచ్చు, మరి వీటి ఊసు లేకుండా వాటిని దాటవేస్తూ ఏం చేస్తున్నారో యువత గమనిస్తున్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. మీరు పెట్టిన బడ్జెట్లో నిరుద్యోగ భృతి కాదు కదా, మరి ఈ బీసీ సంక్షేమం కోసం మీరు పెట్టినది ఏందో అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి మా పత్రికా మిత్రుల ద్వారా నేను ఒకటే మీకు మనవి చేస్తున్నా, 6 గ్యారంటీలో 100 రోజుల తర్వాత అన్నీ అమలైతాయని సంతోషం. 100 రోజుల వరకు మేము వేచి చూస్తాం. దాని అనుసంధానం 420 గ్యారంటీలు ఉన్నాయి. అవన్నీ కూడా అమలు కావాలి. ఈ రాష్ట్రం బాగుపడాలనుకోవడంలో మా టీఆర్ఎస్ పాత్ర గొప్పగా ఉంటుంది. కానీ ఈరోజు రేపటి కార్యక్రమం మరి కృష్ణా నీటిని, కృష్ణా బోర్డును మరి కేంద్రాన్ని అప్పగించడంలో టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏ పోరాటం అయితే చేశామో మళ్లీ రేపు శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమకారులారా, కార్మికులారా, మేధావులారా, కర్షకులారా రేపటి చెలో నల్గొండను విజయవంతం చేయాలి. మన నీరును మనం దక్కించుకోవాలని ఈ సందర్భంగా నేను